తెలుపగా అన్నాని చెలిరులిని యశోద ఏదన్నా నీ నాడు తూపు మనగా చూపితివత నీ నోటను బాపురే 14 భువన భాండంబుల ఆ రూపము గనిన యశోదకు పాపము నశించి జన్మ ధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద ముకుంద విహారి కృష్ణ ముకుంద మురారి కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే తవ మౌక్తికం కరతలే కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం కంఠే ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీ పదాడి లలిత లలిత మురళీ పదాడి వనపాడి గోపాలి పులకిత వనపాడి విరళీకృత నమ రాసకేళి విరళీకృత నమ రాసకేళి వనమాని శ్రీపింద మౌళి వనమాలి శ్రీపింద మౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి
ఎక్కడ ఈ ఊరా ఎన్నెన్ని గగన
धर जटाधर भट्ट ज्ञान परिपाल दयाळ भट्ट ज्ञान परिपाल दयाळ हिमशैल तुका रागलोला कैलास निवास बाली सुधर जटाधर गणनाथ परात् परभागीश सुरेश वंशवर गुणसाङ्गा वरगुण पालिंपवय्य पार्वती तनया
కష్టం. 7 మంది ఒక మహారాజు పెళ్లి చేస్తున్నా అంటే రాజు లేదే రాము కాబట్టి బిడ్డలు లేదని 7 మందిని పెళ్లి చేస్తున్నాడు. కానీ 6 మంది ఒక తల్లి బిడ్డలు. 7వ భార్య మరి పాణిక్యాలు దేవి. ఆమె మహా త్రిపుర సుందరి, అందములో చక్కనైనటువంటి ఇల్లాలు. 7 మందిని చేసుకున్నా మరి కొంతకాలం పిల్లలు లేదు. తరువాత పరమేశ్వరుని కటాక్షము చేత 6 మందికి శత్రాజిత్తులనే కుమారులు పుట్టారు. మరి 6 మంది పెద్ద తల్లులు ఆ యొక్క మాణిక్యాల దేవి మీద నీరాపు నిందులు పెట్టి ఆవిడ శరలో పెట్టారు. శరగొట్టినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమని నీవు ఉపయోగించుకున్నది. నీవు వరంలో పుట్టిన వరప్రసాది కాబట్టి నీవు నీ చేతులను నువ్వు తొక్కిన మందే మందు కావాలి, నువ్వు పట్టిన ఏరే మందు కావాలి. నువ్వు ఏమనుకున్నా నీ కార్యక్రమాలు చేయకుండా జరుగుతున్నాయన అని ఈశ్వరుని ఒక కావిడి తయారు చేసి ఆ కావిడిలో మందులు తయారు చేసి అందులో ఉంచి అయినా ఇది మొదలుకొని నీ పేరు తల్లికి తూర్పు దిక్కు చూపి దక్షిణ ప్రదేశం మాట బట్టి మిట్ట మధ్యాహ్నం విడి పట్టుకుంటున్నావు. గాలైనా ఎండైనా నీడైనా ఎంత వర్షం వచ్చినా రాత్రైనా పగులైనా ఈ సాలు రాదు నీది. ఈ టైంలో నేనుండే జాగా వచ్చి కూర్చున్నావు. మర్యాదగా వేసిపోతావా? నీ మందుల కావడి అప్పు చూడబోతే శరీరం అంతా అనుచితంగా ఉంది, దుర్గంధమైనటువంటి వాసనలు. ఆయన ఈ జబ్బు నీకు ఎంతకాలంగా ఉంది? ఈ జబ్బు ఏరా ఇట్టంటావు? జబ్బు లక్షణం ఇది నీ ఎందుకంటే ఈ జబ్బు నాకు అయ్యా వాణిలో భూమి ఎప్పుడు విభూతి మంత్రించి ఆయన నోట్లో వేశాడు. ఆ విభూతి ఆయన తప్పనించి సాక్షి ఉండేవాడే సాక్షి. కూతురు అంటే పెళ్లి కూతురు, కొడుకు అంటే పెళ్లి కొడుకు. నేను పెళ్లి కొడుకు, అప్పుడు నువ్వు పెళ్లి కొడుకు. ఇంకొక మాట, అమ్మా వినలేవు నీకు చూడగా 16 ఇప్పుడైతే 6 గజాలు 16 గజాలు చీర కట్టాను. ఇంకో సంవత్సరం తగ్గిపోయింది అనుకో, 4 గంటలు అయిపోతే 4 గంటలు తగ్గిపోయింది అనుకో, పావలా కట్టుకుని అవును చల్ల ఓడి నైట్ డ్రెస్ కూడా వేసుకో, విడి వేసుకో. పూర్తిగా 100 సంవత్సరాలు గట్టిగా చేసి అవన్నీ వదిలేశాడు. ఓ నాయనా, అవా ఎంత మోసం చేస్తారా కొడక. ఏమవ్వా అయినా ఏమమ్మా నా ఊత కథ ఎక్కడికి పోయినా, ఊత కదా నా వక్కరోజు ఎక్కడికి పోయినా నైనా. ఒరే సూపు తెల్లేదే, సూపు తెల్లేదు రా నైనా. ముందు తెలుస్తా ఉండే కొడక రామజోగి, నువ్వు బిడ్డ నే తల్లిదా. ఇక్కడే ఉంటూ వస్తాను. నన్ను వదిలిపెట్టిపోతావు ఇంకే అది కాదు, మట్టి గుర్రాన్ని నమ్మి ఎట్లా దిగినట్టే నన్ను నమ్మితే. రామజోగి ఎంత మోసం? ఏం మోసం లేదు.
చేకూర్చాలని కోరుకుంటున్నాను. కృష్ణార్పణ. మన మునికృష్ణరాజు గారు 101 రూపాయలు ఈ కళాకారులకు విరాళములుగా సమర్పించుకున్నటువంటి ధాతులు. రాజు హంసత్సూలిగా తలపొందులపై నిద్ర బోళ పండుకున్నాడు. రాజు శిరస్సు దగ్గర భార్యలు, పాదముల కాడు కుమారులు, ఇరు ప్రక్కల మంత్రులు, సామంత్రులు ఉన్నారు. చూచాడు, తండ్రిని చూచాడు, 6 మంది పెద్ద తల్లులను చూచాడు, అన్నలను చూచాడు, అక్కడుండి సేనా సిబ్బందిని చూచి కావిడి క్రింద దించకుండానే అట్లే నిలబడుకున్నాడు రామజోగి. ప్రక్కన మంత్రిని చూచాడు. నేనే. వచ్చిన వాడు మహారాజు బాధపడుతున్నాడు. ఇంకేమి గోలగొల వచ్చిన రోజుల మీదుగా లాగు నిలబడి ఉన్నావు. మందువై మహారాజు. మందు ఏముంటావా? నన్ను మహామంత్రిని ఒరే అంటావా? నన్ను నువ్వు ఒరే అనొచ్చు, నిన్ను ఒరే అనుకుంటా కొడుకు ఒరే మంత్రి, ఇది ఊరికే వచ్చే మందు కాదు. ఇది సాగుకు రెండో పొట్టు ముందుకు వేస్తే రాజు వేడిలో శిఖామగులు మోపించుకుంటున్నాం. రెండో పొట్టు మూడో పొట్టు ముందుకు వేస్తే రాజు వచ్చి నాలుగో పొట్టు ముందుకు వేస్తే శాంపూలు నా దగ్గర ఉంటే మందులు ఇంత ఖరీదు. కాబట్టి ఆ మందుల పేరు మాకు విశదంగా చెప్పినామంటే దాన్ని మేము రాసుకుని మేము ఆయుర్వేద కొట్టుకుపోయి నువ్వు చెప్పే మందులంతా మేము తీసుకొస్తాం. నీ చేతలార సాగి ఆ ముందుకు మందే దానికి చేసేదానికి నీకు తగ్గ కూలి అయ్యా చెప్తున్నా. ఒక్క మాట, మీరు నేను చెప్పే మందులు తెచ్చేట్టుగా ఉంటే నీడ కావలే, అర్థంలోటి నీడ కావలే, అర్థమనగా పూత కావలే, శోభకరముగా నిండు కావాలా ఏమది దోమకళ అద్దంలో అంటే మన అద్దం ఎదురు మన నీడ చూస్తాం. మన నీడ కనిపిస్తుంది ఆ అద్దంలో నీడ. ఆ నీడని అట్లా పట్టుకోవాలి. ఆ నీడ పట్టుకోవాలి. అది ఒకటి. గడ్డపార నాటితే గడ్డపారగా పూత పోయాలి. గడ్డపారలో పూత, అందులో పూత ఒక గుచ్చుడు కావాలి. గడ్డపార పూత రాశావా? ఇప్పుడు ఈ తిరుపతి పట్నం 4 దారులు ఉంటుంది. ఇట్లా ఒక దారి, ఇట్లా ఒక దారి, ఇట్లా ఒక దారి, ఇట్లా ఒక దారి. 4 దారులు. ఆ దారిలో 2 దారులు భుజం మీద పెట్టుకోవాలి. పైన ఈ పక్క ఒకటి, ఈ పక్క దారి పై చేసుకుంటావా? ఇంకా 3 తమలపాకు చేతికి ఎత్తుకుంటే మనతో మాట్లాడాలి. మనిషి మాదిరి లాగా మాట్లాడాలి. సున్నము చేతిలో సున్నం సూక్ష్యం చెప్పాలి. సున్నం కూడా చేతిలో ఏళ్ళు పెట్టుకుంటే
ఈ 3 వస్తువులు అది ఇంకా 3 వస్తువులు ఉంది. బహుకరిస్తారు. చూడండి సార్. మా ఆహ్వానాన్ని ఈ రోజే కాకుండా ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు మీకు తలపెట్టినా అందులో మాలో ఒకరిగా మీరు భావించుకొని మాకు చేయూతనిచ్చి సహకరించవలసినదిగా మా సంఘం ప్రార్థిస్తున్నాను. మీరే ముందు ఆర్మోనిస్ట్ గారు శ్రీ సత్యం గారు ఏమంటారు బహుకరిస్తున్నారు. కొంచెం ఈ పక్కన మైక్ అడ్డం కొంచెం. No.
వెంటనే కథ ప్రారంభం చేస్తాను. ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుపతి క్షేత్రంలో ఉన్నాం మనంతా. ఎంతో మంది తిరుపతి అంటే మొదట్లోని అనుకుంటారేమో. లేదు లేదు, మా బాధ మీకు చెప్పాలి. హరి కథ అంటే నవరసాలు పోషించాలి. నవరసాలు పోషించగలిగి కూడా వేలెత్తి చూపించే సమయాలు ఎన్నెన్నో ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే అందరూ ఒకే రీతిలో ఉండరు కదా. నేను చెప్పింది వాళ్ళతో చెప్పిరా అని. అలాగే స్వామి నేరుగా బయలుదేరాడు సంజయుడు. పరమ భక్తాగ్రగణ్యుడు కదండి. స్మర్థవాదం వాదం తల్లైనా తండ్రైనా గురువైనా దైవమైనా మనకి కృష్ణ భగవానుడు ఇక్కడ. ఎంత చూచినను తనివి తీరుతలేదు. అమోఘం అనిర్వచనీయం. భడ ఆలనేపుకొని అంబలి త్రాగి కంబలి కప్పుకొని ఆడువారి కొంగులు పట్టుకు తిరిగిన ఈ నల్లవారికి ఎంతటి
ఐశ్వర్యమా? ఎంతటి వాడైతే నాకే దీనిని నడవంత్రపు సిరి అంటారు. ఇంతకు ఆలమందలతోనూ ఆలుమందలతోనూ అలసి సొలసి నిద్రిస్తున్నా కపట నిద్రయ లేక గాఢ నిద్రయ? ఏది ఏమైనా యాచనకే వచ్చిన వాడను వేచి ఉండక మానధనుడనై శతశోధముల పద్ధతుడనై మనకు సాగించిన మానవైన శత్రాస్త్ర సంబంధమైన రామీయుడు విత్తుడని 56 దేశాలకు రాజాకునై మనకు సాగించిన మానవుడు సార్వభౌముడు ఒక కలవాడు కొల్లవాని నా ఆసనం అని నా ఆసనం అది నాకు తగిన ఆసనం అది. వెంటనే లేచి భాగవత ఆసనం నుంచి లేచి వచ్చి శిరస్సులో ఉన్న ఆసనంలో కూర్చున్నాడు. తలవైపు ఉన్న ఆసనం ఇంటి దగ్గర నుంచా పప్పులావ్యం ఉండే బాబా ఎల్లరూ సుక్కులే కదా. నీ దయ వల్ల అందరూ క్షేమంగానే ఉన్నాను కృష్ణ. యశోభాక్కులు నీకు భవ్య మనస్కులు నీకు చక్కగా శాంతుగతి 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 అర్జున శాంతుగతి తాను తెలుసును అర్జున. అదే మా చెల్లాయి ద్రౌపది, పెద్ద బాబు గారు ధర్మరాజు గారు అనుకుల సాహి బాగున్నారు కదా. అవును మీ పెద్దన్నయ్య అదే మీ రెండో అన్నయ్య భీమసేనుడు ఏమన్నా పెద్దన్నయ్య గారి మాటకి కొంచెం శాంతంగా ఉన్నారా? లేకపోతే శాంతంగానే ఉన్నారు కదా, పర్వాలేదు కదా. ఎన్నాళ్ళైంది అర్జున ఇక్కడ ఒళ్ళి మండిపోతుంది ఇంక ఇక్కడ. నేను ఎంతసేపు ఇందే వచ్చి ఈ పెద్ద మనిషి కావాలనే అటే తిరిగి రావయ్యా అలా లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నావుగా. కూర్చో 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 నేను కాదు. అలా భుజం మీద చేయి వేసి అర్జునుడిని కృష్ణ భగవాన్ తెల్లవారు 6:30 వచ్చాను. ఇది నిజమేనండి పాపం. ఇప్పుడు ఈ సంస్థ పెట్టుకున్నప్పటి నుంచి ఒక నెల నుంచి పాపం తీరిగలేదండి మా వాళ్ళు ఎవరికి కూడా. కానీ నేను కూడా వస్తా ఎప్పుడు వచ్చి ఏమండి గౌరవంగా నమస్కారం చేసి నమస్కారం అండి అంటే కొంతమంది సంస్కారం ఏనాడు లేదే. అలాంటి సుయోధన సార్వభౌముడు ఈనాడు ద్వారకా పట్టణానికి ఇచ్చేసారు అంటే ఏదో కారణమే ఉంటుంది కదా. బాబా తెలుసుకొనవచ్చునా అన్నారు స్వామివారు. చెప్తాను నేను బాబా. కౌరవ పాండవు కోరుకోవడానికి వచ్చాను కృష్ణ. ఓ మరి అర్జున నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావు? ఆ సహాయం కోరడానికి కదా. అర్జునుడు అదే చెప్పాడు. మీ సహాయార్థిని వచ్చాను అన్నాడు. వెళ్తాను అర్థం చేసుకుంటాను. ఓహో ఆ బాబా విన్నారు కదా, మీరిద్దరు వచ్చేసారు. మరి నా సహాయం అంటున్నారు కాబట్టి ఇక నేను చెప్పే మాటలు కూడా మీరు వినాలి కదా. వీరులు కన్నవారు 10,000 ఆపై హస్తినకేది నైనా చూద్దాం, పర్వాలేదు కూర్చోండి.
గారు కళాహృదయంతో మమ్మల్ని మా సంఘాన్ని ఆశీర్వచనం చేస్తూ అభినందిస్తూ 20 రూపాయల కళాహృదయంతో సమర్పించారు. సర్వదా వారి గారి కుటుంబాన్ని జగన్మాత ఇళ్ళ వేళల సకలేశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి ధనగణ వస్తు వాహనాలతో చల్లగా ఊరు ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి భక్తాగ్రేసులకు, పురప్రములకు, కళాకారులకు వారికి రాజారెడ్డి గారు పుష్పమాలతో అలంకరిస్తారు. అలాగే మా ప్రెసిడెంట్ గారికి నరసింహరాజు పుష్పమాలతో అలంకరిస్తారు. మరియు ఈనాటి సభ వారికి బంగారుపాళ్యం కృష్ణంరాజు గారు పుష్పమాలను చేస్తారు. మరియు ఈ కార్యక్రమం మేము తలపెట్టిన వెంటనే రేడియో స్టేషన్కి వెళ్ళి గౌరవనీయులైనటువంటి తదుపరి పుష్పమాలతో అలంకరిస్తారు. అలాగే కళ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానము. కళాకారుడు సత్యం గారు పుష్పమాల అలంకృతం చేస్తారు. ఇచ్చేసినటువంటి మనందరికీ ఆత్మీయులు, గౌరవనీయులు శ్రీ సదవాడి కృష్ణమూర్తి గారికి నమస్కారాలతో, వేదికపై ఆశీస్సులైన పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు. ముందుగా కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంత కలయం. ఈరోజు
కళాకారుల సంస్కరణ సంఘం తరఫున కళాకారులతో కూర్చునే పంతంలో ఈరోజు చాలా అద్భుతంగా సిమెంట్ రోడ్లతో కలగలాడుతున్నాయంటే వారు పార్టీలకు అతీతంగా ఆ రోజు మమ్మల్ందరినీ కూడా ప్రోత్సహించి అభివృద్ధి కార్యక్రమం పేద కళాకారులను ప్రోత్సహించడం అనేది నిజంగా కూడా చాలా విషయం. ఇట్లాంటి కార్యక్రమాలని మరిన్ని మీరు జరపాలని, వాటికి నేను చిన్నవారైనప్పటికీ మా సహకారం చేయూత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు అందిస్తామని, తప్పకుండా మీలో ఒకరిగా మేము ప్రతి కార్యక్రమంలోనూ అతిథిగా కాకుండా మీలో ఒకరిగా పాల్గొంటామని ఈ సంక్షేమం తెలియజేస్తున్నాను. సార్ గారు వేదికను అలంకరించినటువంటి సహృదయులు, పెద్దలు, కళాకారులు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి వారు చదలవాటి కృష్ణమూర్తి గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన పరిధిలో వీలైనంత ప్రజాసేవని తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఎంతో వీలైనంత సేవ చేయాలని ఆగ్రహం కృషి చేస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారు, అలాగే రాకెట్ ప్రసాద్ గారు, ప్రొఫెసర్ శేషాద్రి నాయుడు గారు, సత్యనారాయణ గారు, ఈ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు, ప్రజలు, పుర ప్రముఖులు అందరికీ వచ్చి ఇలాంటి సంస్థని ఒకటి మేము స్థాపించాము. దీని కార్యక్రమం ఈరోజు ఈ సభా కార్యక్రమం పెట్టుకుంటున్నాము అని చెప్పినప్పుడు నేను ఒక క్షణం ఆశ్చర్యపోయాను. చాలా ప్రార్థన చూసాం, ఉదయం నుంచి రకరకాల కార్యక్రమాల్లో మంచి మంచి అంశాలు నిర్వహించడం చూసాం. కాబట్టి ఈ సంక్షేమ సంఘం అనేది చేరదీసి వాళ్ళకు కూడా తమ సంఘంలో స్థానం కల్పిస్తూ చక్కటి కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్దల సహకారంతో కనుక ఏర్పాటు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఇది ఒక ప్రారంభం. ఈ ఆరంభం మరింత వైభవంగా, మరింత పురోగతి, శీఘ్రగతిన అభివృద్ధి సాధించాలని చెప్పి మనసారా ఆశిస్తూ దీనికి మన పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరి సహకారం నైపుణ్యంగా అందంగా చేసినది కళ అంటారు. ఆ కళలు ఎన్ని రకాలు అనేది అడిగితే 64 కళలని అంటారు మామూలుగా. కానీ 64 కళల మీద, ఆ నంబర్ మీద ఇంతవరకు ఏకాభిప్రాయం లేదు. అంటే కళలు చాలా రకాలు. అందువలన నేను సర్వ కళాకారుల సంక్షేమ సంఘం అని చెప్పారు. 64 కళాకారులు కాకుండా సర్వ కళాకారులు అంటే అందరూ దీంట్లో తెలుస్తున్నారు. కళ అనేది కనుల పండుగగా, వీణుల విందుగా, రసవత్తరంగా సాగిన మీ కార్యక్రమానికి నిజంగా భగవదాశీస్సులతోనే సాగిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి నారద మహర్షుల వారు శ్రీకృష్ణ భగవానుడి స్వరూపాన్ని చూసి, ఓహో మోహన రూప కేళీకళాప, నినుగాంచి ధన్యత నొందితి చెవురి అని ఒక పాట రూపంలో చక్కటి పాటను రాయడం జరిగింది. లీలామానుష వేషధారి మురారే. అలాగే నాకు మీ ప్రోగ్రాములు చూసి